ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి నీ చేతికి ఈ అదృష్ట తాళాన్ని అందిస్తున్నాను. ఇది తాకిన వెంటనే నీ బంగారు భవిష్యత్తు దారి చూపి తలుపు తెరుచుకుంటుంది. నీ సాయిని నమ్మి సాయిపై నమ్మకంతో ఇప్పుడే ఇది వినుబిడ్డ. నీ జీవితాన్ని మార్చే అదృష్ట తలుపులను తెరిచే తాళాన్ని నీ చేతిలో పెట్టాను. నీ సాయిపై నమ్మకం ఉంటే ఈ క్షణమే విను, ఏమాత్రం కూడా అస్సలు వదులుకోవద్దమ్మా అని బాబాగారైతే చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, అసలు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో, ఇలా అన్నీ కూడా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? తల్లి నీ చేతికి ఇలా ఈ తాళాన్ని అందిస్తున్నాను. ఈ అదృష్ట తాళాన్ని తాకిన వెంటనే నీ బంగారు భవిష్యత్తుకి దారి చూపే తలుపులు తెరుచుకుంటాయి. నీ సాయిపై నీకు నమ్మకం ఉంది కదా, నీ తండ్రిని నువ్వు నమ్ముతావు కదా, మరి జాగ్రత్తగా విన్నావు అంటే అన్నీ కూడా మారుతాయమ్మా. నీ బాబానే మార్చి చూపిస్తారు. నీ అదృష్ట ద్వారాలను తెరిపించి నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా చేస్తాను తల్లి. ఇక మరి నీకు కంగారెందుకు, భయమెందుకు చెప్పు? నీ బాబా నీకు తోడు ఉన్నారు కదా. ఇక ఏమాత్రం కూడా నువ్వు వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. నీ అదృష్ట ద్వారాలను తెరవబోతున్నానమ్మా. నువ్వు నన్ను నమ్మి ఎప్పుడైతే ఈ తాళాన్ని తాకావో, ఇక నీ సమస్యలకు కష్టాలకు పరిష్కారం చూపే బాధ్యత నాది. తాళాన్ని తాకిన నీకు వెంటనే నీ భవిష్యత్తుకి దారి చూపే ఒక అద్భుతమైన అదృష్టకరమైన తలుపు అనేది తెరుచుకుంటుంది. అది తెరుచుకోగానే నీకు ఉన్న కష్టాలు సమస్యలు అన్నీ కూడా శాశ్వతంగా దూరం అవుతాయి. ఆ తలుపులో అంటే ఆ మార్గంలో ఉన్న దారి అంతా కూడా నీ సాయి మార్గమే అని గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా సరే నువ్వు ఆ మార్గంలో నమ్మకంతో నడిస్తే నీకు ఉన్న కష్టాలు సమస్యలు అన్నిటికీ కూడా ఒక పరిష్కార మార్గం నీకు తప్పకుండా దొరుకుతుంది. ఎన్నో రోజులుగా నీ ఆలోచనలతో అలానే నీ మనసుకు కలిగిన గాయం వల్ల కుమిలిపోతున్నావు కదా. నీ హృదయానికి మరెవ్వరూ గాయం చేయడం లేదు. నీకు నువ్వుగా చేసుకునే గాయమే తల్లి ఇది. నువ్వే చేతులారా చేసుకుంటున్నావు. ప్రతి క్షణం కూడా జరిగిపోయిన గతం అనేది పదే పదే తలుచుకుంటూ ఎక్కువగా ఆలోచిస్తూ ఆ గతంలోనే మునిగిపోయినావు. ఆ ఆలోచన నుంచి నువ్వు ముందు బయటపడాలమ్మా. అది నీకు కష్టంగా ఉన్నా సరే నువ్వు చేయాల్సిందే. అవును తల్లి, ప్రశాంతమైన వాతావరణంలో గడిపేందుకు కాస్త సమయాన్ని కేటాయించు. అంతే తప్ప ప్రతిరోజు కూడా ఒంటరిగా కూర్చొని గడిచిపోయిన గతాన్నే మళ్ళీ మళ్ళీ దూరమైన బంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎక్కువగా ఆలోచిస్తూ నీ మనసును నువ్వే ఎక్కువగా బాధ పెట్టుకోవద్దు. ఎప్పుడూ కూడా ఎవ్వరికి ఏది శాశ్వతం కాదమ్మా. అది నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా. ఈ లోకంలో నీ సాయి ఆశీర్వాదం మాత్రమే శాశ్వతం, కానీ ఏ వస్తువు ఏ బంధం కూడా శాశ్వతం కాదు తల్లి. ఎవ్వరూ కూడా నీతో శాశ్వతంగా నిలిచిపోరని నీకు తెలియందా చెప్పు? తెలుసు కదా. దూరమైన బంధాన్ని పదే పదే తలుచుకొని జరిగిపోయిన గతాన్ని, ఎవరైతే నిన్ను బాధ పెట్టారో వారినే తలుచుకుంటూ అందమైన నీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు కదా. అలా ఎప్పుడూ వృధా చేసుకోవద్దు. నీ చేతి నిండా కూడా ధనం అందుతుంది. ఇన్ని సంవత్సరాలుగా నువ్వు ఎంత కష్టపడ్డావో, ఎన్ని రకాల బాధలు అనుభవించావో నాకు తెలుసు. ధనం లేక నీ జీవితంలో ఎంత ఇబ్బందులు పడ్డావో, ఆ జీవితాన్ని అంతటినీ కూడా ఇప్పటి నుంచి నీకు నీ బాబా మార్చి మంచిగా నువ్వు కోరుకున్న స్వచ్ఛమైన జీవితాన్ని అందించబోతున్నాను. ఇక నిన్ను ఎవరైతే విమర్శించారో వారందరికీ కూడా దూరంగా ఉండు. అన్నిటినీ కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా. ఎప్పుడూ కూడా గడిచిపోయిన గతాన్ని పదే పదే ఆలోచిస్తే నీ మనసు కుమిలిపోవడం తప్ప, నువ్వు బాధపడడం తప్ప అంతకు మించి ఇక్కడ జరిగేది ఏమీ లేదమ్మా. ఏమాత్రం కూడా ప్రయోజనం ఉండదు అని గుర్తుపెట్టుకు. ఇలా చూడు, ఒక బంధం ఆ భగవంతుడు నీకు దూరం చేశారు అంటే దానివల్ల ఎన్నో అనర్థాలు రాబోతున్నాయి. దానివల్ల ఆ మాట వల్ల
దాని వెనక ఎంతో అర్థం, పరమార్థం ఉంది అని నీకు ఇప్పుడు తెలియకపోవచ్చు. కానీ ముందు ముందు రోజుల్లో అంతకన్నా నీకు మంచి భవిష్యత్తును, ఆనందంగా ఉండే జీవితాన్ని నీ సాయి నీకు ఇస్తారు తల్లి. ఆలోచించు, నీకే తెలుస్తుంది. కాబట్టి నీకున్న మంచి బంధాన్ని, స్వచ్ఛమైన బంధాన్ని నీకు దూరం చేశారేమో అని నువ్వు ఎప్పుడూ అనుకోవద్దు. నిన్ను పట్టి పీడిస్తున్న దుష్టశక్తులన్నీ కూడా ఈ రోజు నుంచే తొలగిస్తాను. ఇకపై నువ్వు ప్రశాంతంతో కూడిన జీవితాన్ని ఆస్వాదించబోతున్నావు. అలా నువ్వు ఎలా ఉంటుందో ఆ జీవితం చూడబోతున్నావు కూడా. నువ్వు అర్హత పొందే విధంగా నేను చేస్తాను. నీ మనసులో దేని గురించైతే నువ్వు బాధపడుతూ ఆలోచిస్తున్నావో అది అంతా కూడా తొలగించేస్తాను. ఒక్కటి చెప్పనా, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ముందుగా నువ్వు చేయాల్సింది ధైర్యంగా ఉండడం. ఆ ధైర్యమే నువ్వు బయటపడేందుకు గొప్ప సహకారం అవుతుంది. అదే నీకు మొదటి మెట్టుగా ఉపయోగపడుతుంది. నా ఈ మాట నీకు మరొకసారి గుర్తు చేస్తున్నాను, మర్చిపోవద్దు. ముందు నీ జీవితంలో నీకు ఉన్న లక్ష్యంపై జాగ్రత్తగా దృష్టి పెట్టు. ఎలాంటి ఆటంకాలు ఎదురైనా సరే అన్నీ కూడా దాటేందుకు సిద్ధంగా ఉండు. నీకు తోడుగా నేనుంటాను కదా. నీ వెనుక ఎలాంటి అడ్డు ఆటంకాలు ఉన్నా సరే నేను చూసుకుంటాను. అవి ఏవీ రాకుండా చూసుకునే బాధ్యత నాది. ఇక నీ జీవితం అంతా ముగిసిపోయిందేమో అని అనుకోవద్దమ్మా. నీ జీవితం ఎప్పటిలానే, అసలు ఏమాత్రం కూడా నిరాశ నిస్పృహలతో బ్రతకొద్దు. సంకల్పం నీది, చాలా గొప్పది. ఆ సంకల్పం చాలా గొప్పగా ఉండబట్టే ఈరోజు ఇంత బాధలో కూడా నీ మనసు ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రతిరోజు కూడా ఆలయానికి వచ్చి నన్ను దర్శించుకుంటూనే ఉన్నావు. నీ బాధనంతా నాతో చెప్పుకుంటున్నావు. నా ఆలయంలో ప్రశాంతంగా గడుపుతున్నావు. ఇదంతా కూడా నేను నిన్ను మార్చుకోవడానికి చేసే ప్రయత్నమే తల్లి. ఇలా చూడు బిడ్డా, అసలు ముందుగా నీ కోపాన్ని నువ్వు తగ్గించుకో. ఆ తరువాత నీకున్న ప్రేమను వారిపై వ్యక్తం చెయ్యి. జీవితంలో అసలు ఇప్పటి వరకు నీకు ఏమాత్రం కూడా విలువ ఇవ్వని బంధాలను నీ చుట్టూ పెంచుకుంటున్నావు. కానీ నీకు విలువనిస్తూ గౌరవనిస్తూ నువ్వు ప్రేమిస్తున్న బంధాన్ని నువ్వు వదులుకుంటున్నావు. అసలు ఇది మంచిదేనా చెప్పు? వాళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నా వాళ్ళు అనుకుంటే సరిపోతుందా? ఎదుటి వాళ్ళు కూడా అలా అనుకోవాలి కదా. అలా అనుకున్నప్పుడే కదా ఆ బంధానికి అసలైన విలువ, గౌరవం అనేది లభిస్తుంది. చెప్పు. కేవలం నువ్వు ఒక్కటే అనుకుంటే సరిపోదమ్మా. అది అనుబంధం అసలే కాదు. అది నీ భ్రమ అవుతుంది. అందరూ కూడా నీ వాళ్ళు ఎలా అవుతారు చెప్పు? అందరూ నా వాళ్ళు అనుకున్నా కూడా నిన్ను మోసం చేయాలనుకుంటున్నారు కదా. నిన్ను మోసం చేసే వాళ్ళందరూ కూడా నీ చుట్టూనే తిరుగుతున్నారమ్మా. అదంతా కూడా వాళ్ళ అవసరాల కోసమే. వాళ్ళ అవసరాలు తీరాక కేవలం ఆ బంధాలన్నీ కూడా నీ కంటికి కనిపించకుండా కనుమరుగైపోతారు. నీ నుంచి దూరం అయిపోతారు. ఏది నిజమైన బంధమో ఏది కానిదో ఇప్పటికైనా సరే నువ్వు అర్థం చేసుకోవాలి. కళ్ళు తెరిచి ఈ లోకం ఏంటో తెలుసుకోమ్మా. నీకున్న కోపాన్ని కాస్త తగ్గించుకో. నువ్వు చేసిన తప్పుని ఒప్పుకొని వారి ముందు క్షమాపణలు చెప్పుకో. క్షమాపణలు చెప్పుకుంటే నీలో ఉన్న అహంకారం, కోపం అన్నీ కూడా తొలగిపోతాయి. బిడ్డా, నువ్వు ప్రేమించిన ఆ బంధాన్ని, ఇన్ని రోజులు గౌరవించిన ఆ బంధాన్ని ఎప్పుడూ కూడా వదులుకోవద్దు. ఎందుకంటే ఏ బంధమైనా సరే మనతో ఉన్నప్పుడు ఆ విలువ మనకి తెలియదమ్మా. ఏ బంధమైనా సరే దూరమైనప్పుడే ఆ విలువ అర్థమవుతుంది. కాబట్టి ఆ తర్వాత నేను చేసింది తప్పు, ఇక్కడైనా సరే కలిసి ఉందామన్నా కొన్ని బంధాలు ఎప్పటికీ కూడా కలవకుండా ఉంటాయి. అందుకే ఆ తప్పు నువ్వు మళ్ళీ మళ్ళీ చేయొద్దు. ఒక తండ్రిగా నిన్ను హెచ్చరిస్తున్నాను. నీ బంధం విషయంలో అయినా సరే, ఏదైనా సరే, ఎవరైనా ఏదైనా చెప్తే అది ఆలోచించకుండా నీ బంధం మనసుని ఎప్పుడూ కూడా బాధ పెట్టకు. అది సరైనదా కాదా, నా వాళ్ళు ఇలాంటి తప్పు చేస్తారా చేయరా అని నువ్వు నీకు నువ్వుగా పరిశీలించుకోవాలి, అర్థం చేసుకోవాలి. తరువాత నువ్వు ఏదైనా చేయాలి.
అలా కాకుండా ఎవరో ఏదో చెప్పారని నీ అనుకున్న వాళ్ళందరినీ కూడా నువ్వు అవమానిస్తూ దూషిస్తూ కోప్పడుతూ ఉంటే నిన్ను ప్రేమించిన బంధాన్ని, నిన్ను ఎంతో ఇష్టపడే బంధాన్ని కూడా నువ్వు కోల్పోవాల్సి వస్తుంది. అప్పుడు నువ్వు ఖచ్చితంగా ఒంటరి అవుతావు కదా. కాబట్టి అందుకే ఎప్పుడు కూడా ఇలాంటి పొరపాటు అస్సలు చేయకూడదు. ఇక నీకున్న సమస్యలకి, ఉన్న కష్టాలకి పరిష్కార మార్గాన్ని నేను చూపబోతున్నాను. ఈ తాళం చెవిని నీకు అందించబోతున్నాను. ఈ తాళం చెవితోనే, ఆ తాళం చెవితోటే నీ భవిష్యత్తుని బంగారుమయం చేసే బాధ్యత నాది. అదృష్ట తలుపులు ఇక తెరుచుకోబోతున్నాయమ్మా. అస్సలు ఏమరపాటుగా ఉండకుండా ఈ తాళం చెవిని అందుకొని ఆ అదృష్ట ద్వారాన్ని తెరిచి ఆ మార్గం గుండా ప్రయాణించు. జీవితం అంతా మారుతుంది. ఇక నీ జీవితంలో ఉన్న సమస్యలకు పరిష్కారానికి మార్గాన్ని తెలుసుకో అమ్మా. ఇక అన్నీ కూడా మారిపోతాయి. అలా కాకుండా అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తూ భయపడుతూ బాధపడుతూ ఉంటే ఏమాత్రం కూడా నీకు ఏమీ ఉండదు అని తెలుసుకోవాలి. ఏది ఏమైనా సరే ముందు నీ ఆలోచన విధానాన్ని మార్చుకో. తరువాత నీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో ఒక్కసారి నువ్వే చూశావు అంటే నీకు అన్నీ తెలుస్తాయి, అర్థమవుతాయి. నీ బాబా ఏం చెప్తున్నారో అర్థమయ్యాయి కదా. ఇక ఏమాత్రం కూడా భయపడకుండా బాధపడకుండా సంతోషంగా ఉండు. నీ సాయి కేవలం నీకోసమే వచ్చారు. ఇక నిశ్చింతగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి. మరి బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.